పేర్ని నాని మీద కేసులు పెట్టచ్చు, పేర్ని నానిని ఏడిపించాలనుకుంటే ఏడిపించవచ్చు. ఇప్పుడంతా ఏడిపించే రాజకీయమే కదా, అందులో తప్పేం లేదు. కానీ మహిళల జోలికి వెళ్ళడం కరెక్టా ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే పేర్ని నాని పేరుతో గోడౌన్ నడుస్తుంది, వాళ్ళ భార్య పేరుతో నడిపేది నాని లేకపోతే వాళ్ళ అబ్బాయి. ఇది ఓపెన్ సీక్రెటే కదా. రెండోది అక్కడ బియ్యాలు, అది ఇదివరకు అద్దె గోడౌను, ప్రభుత్వపు గోడౌను, ప్రభుత్వానికి అద్దెకిచ్చారు. అది ఈ ప్రభుత్వం వచ్చాక అతనికి ఎందుకు డబ్బులు ఇవ్వాలి, అది తీసేసుకుందాం అనుకున్నారు, మన వాళ్ళకి ఇచ్చుకుందాం అనుకున్నారు. ఆ సందర్భంగా ఖాళీ చేస్తున్నది ఎవరంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. ఖాళీ చేస్తూ ఇదిగో ఇంత సరుకు తగ్గింది అన్నారు. ఓకే, ఎంత తగ్గితే అంత డబ్బులు ఇస్తామన్నారు. లేదు లేదు దానికి డబ్బులు కట్టాలన్నారు, దానికి రెడీ అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ గోడౌన్లు పగలగొట్టి, గోడౌన్ తలుపులు పగలగొట్టి మళ్ళీ ఇంకా అంటే ₹1,00,00,000 ముందు 60 లక్షల సరుకుకి 90 లక్షలకి ₹1,00,00,000 పైన 1,50,00,000 దాకా ఇవ్వడానికి రెడీ అయ్యారు. డీడీలు కూడా ఇచ్చేశారు. ఈనాడు ఏం రాసుకొచ్చింది, డీడీలు ఇచ్చేస్తే సరిపోతుందా, కేసులు పెడతారు. సివిల్ సప్లైస్ దాంట్లో బియ్యం తగ్గితే దానికి ఆ డబ్బులే ఇస్తారు తప్పించి అరెస్టులు చేసి జైళ్ళలో పెట్టరు. ప్రాక్టికల్గా ఇంతవరకు ఉన్నటువంటిది. పేర్ని నాని మీద కోపంతో ఆ విధమైన వార్తలు రాస్తున్నారు. అంతవరకు ఓకే, పేర్ని నాని మీద కేసులు పెడితే పేర్ని నాని జైలుకి పోవడానికి కూడా సిద్ధం. కానీ తన భార్యని వెంటాడుతున్నారు. ఇప్పుడు పేర్ని నాని భార్య అరెస్టు కోసం అని చెప్పి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తిరుగుతున్నారు అన్నటువంటి దాని వల్లనే ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. వాస్తవంగా కోర్టులో దాని మీద వేసినటువంటి పిటిషన్ లోపు ఏదో ఒకటి చేయాలి, పేర్ని నానిని సైకలాజికల్గా దెబ్బతీయడానికి వాళ్ళ ఆవిడని అరెస్ట్ చేయాలన్నటువంటి కుట్ర. అది కుట్రే అంట నేను, ఎందుకంటే తెలిసి చేస్తున్నటువంటిది. ఇప్పుడు అతను నిజంగా ఏ మర్డరో చేశాడు, ఏ దొంగతనమో చేశాడు, లేకపోతే కనుక ఎవరినో కొట్టాడు, అట్లాంటి వాటిట్లో అతను కాపాడాల్సిన నెసిటీ లేదు, వాళ్ళ ఆవిడ ఉన్నా సరే కాపాడాల్సిన నెసిటీ లేదు. కానీ ఇది మాత్రం కరెక్టా అంటే ఆలోచించుకోవాల్సి ఉంది.